మమ్మల్ని తిట్టినా, మా మీద సనిగినా, మా మీద నిందలు మోపినా, కానుకలు ఇచ్చినా ఇయ్యకపోయినా, వీడు కానుకల కోసం తిరుగుతున్నాడని నలుగురు మాట్లాడిన, ఎవరు ఏ కానుక ఇయ్యకుండానే నాకు కలిగినది 22 సంవత్సరాలు భారతదేశం సరిహద్దుల్లో భార్య పిల్లలకు దూరంగా ఉండి రక్తము ఒడిగట్టుకొని డబ్బులు సంపాదించి ఈ సామాను కొన్న సార్. నేను ఒక లెటర్ రాస్తే 4 రోజులకు వచ్చే లెటర్ బోర్డర్లో 1995 సంవత్సరం జనవరి 31వ తారీఖున భర్తయిన నేను ఒక్క లెటర్ రాస్తే 4 రోజులకు వచ్చే లెటర్ చదువుకొని నిద్రపోయిన రోజులు ఉన్నాయి సార్. రక్తము ఒడిగట్టుకొని ప్రతి నెల ప్రతి రూపాయి సంపాదించుకొని పక్కన వేసుకొని ఇంచుమించు మీరు కూర్చున్న కుర్చీలు కానీ, ఈ పట్టాలు కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, లైటింగ్ కానీ 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నా భారతదేశంలో ఉన్న నా ఆత్మీయులు రక్షించబడాలని త్యాగం చేయడం జరిగింది సార్. 3 రోజుల వర్షంలో ఈడ నిమగ్నమై తడిచిపోయినా, నా సామాన్ అంతా చెడిపోయినా, అంత తడిచిపోయి ముద్దయిపోయినా ఆరబెట్టుకొని మళ్ళా నా 5 నెలల తర్వాత ఇదే స్థలానికి రావడం జరిగింది సార్. దీని వెనకెంత ప్రయాస ఉందో, దీని వెనకెంత కన్నీరుందో, మోకాళ్ళుంచి ఎన్ని మాటలు ప్రార్థన చేశామో. కారణం, అందాల మహాపట్టణం ఆదోనిలో ఉన్నవారు ఎవరు పాతాళానికి వెళ్ళకూడదు. ఓ ఈ మైక్ శబ్దం ద్వారా అంటున్న చెల్లెలో తమ్ముడు, నీకు నాకు ఏ కక్ష లేదు, నీకు నాకు ఏ పగలేదు. దేవుని మాటను విను. నువ్వు నా అన్న లాంటి వాడివి, నువ్వు నా తమ్ముడు లాంటి వాడివి, నా చెల్లెలు లాంటి దానివి, నా అక్క లాంటి దానివి. వయసులో పెద్దోళ్ళైతే నా తల్లిదండ్రులు లాంటి వారి మీరు. దేవుని మాట విను. భయంకరమైన ఆ రోజు నువ్వు తప్పించుకోలేవు. యేసుక్రీస్తు వారి లోకంలో ఉండి ఒక వ్యక్తిని అన్నాడు, ఒకవేళ నీ కన్ను నీకు అభ్యంతరపరుస్తుందా, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందా, నీ కాలు నీకు అభ్యంతరపరుస్తుందా, అయితే 2 కాళ్ళుండి నువ్వు నరకములో పడేదానికంటే అంగవైకల్యం కలిగి దేవుని రాజ్యములో ప్రవేశించటం మేలన్నాడు. ఆయన గడిగా తప్పలు కూడా నామాన్ని మేము పక్షిదాం.